అందుకని ఈ ఎలక్షన్లలో ఒక్కసారి ఆలోచించుంది. కాంగ్రెస్ పార్టీకి ఒక ఆయన బయలుదేరిండు, మొత్తం మా కులం మా కులం మా కులం అనుకుంటూ వస్తున్నాడు. ఆ కులపోళ్ళకి మెదక్ జిల్లాలో ఆఖరికి ఇప్పుడు పోటీ చేస్తున్న ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ ఇట్లా బీఫామ్ ఇచ్చాక పొత్తు గుంజుకొని పోయింది. కానీ భారతీయ జనతా పార్టీ ఇలా కాంగ్రెస్ కెళ్ళి పోటీ చేస్తున్న ఆయన కులానికి 3 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చింది. ఎంతమందికి ఇచ్చిందా? 10 ఉంటే 3 సీట్లు ఎమ్మెల్యే సీట్లు ఇలా కాంగ్రెస్ ఎంపీ ఎవరైతే పోటీ చేస్తుందో వాళ్ళ కులపోళ్ళకి ఇచ్చింది. గజ్వేల్కెళ్ళి ఈటల రాజేందర్ ముదిరాజు గారికి ఇచ్చింది. మెదక్కెళ్ళి విజయ్ కుమార్ ముదిరాజుకి ఇచ్చింది. సంగారెడ్డికెళ్ళి పులిమామిడి రాజు ముదిరాజుకి ఇచ్చింది. ఇలా వాళ్ళు వచ్చి మేము మేము మా కులం అని చెప్తున్నారు. మరి మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒక్కడే ఒక్క ముదిరాజు సోదరుడు గెలిచిండు రాష్ట్రం మొత్తంలో. ఒక్కడే ఒక ఎమ్మెల్యే ముదిరాజు ఎమ్మెల్యే గెలిచిండు రాష్ట్రం మొత్తం మీద. ఎందుకు ఇవ్వలేదు మంత్రి పదవి? ఇవాళ దానికి వచ్చి రేవంత్ రెడ్డికి ఇవాళ ఏమంటుండో ఎలక్షన్లు అయిపోయినాక ముదిరాజు వాళ్ళకు ఒక మంత్రి పదవి ఇస్తా అని చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి ముచ్చట ఎట్లుంటుందో ఒక మాట చెప్పి ముగిస్తా. నవంబర్ లో టీవీలలోకి వచ్చిండు రేవంత్ రెడ్డి. అందరు రైతులు మంచిగా విన్నారు. ఏమని చెప్పిండు? మీరు నవంబర్ లో రైతు రుణమాఫీ విషయంలో 1,00,000 రూపాయల లోన్ కడితే మీకు 1,00,000 మాఫీ అవుతుంది. ఒకవేళ ఎవరన్నా లోన్ కట్టిన వాళ్ళు ఉంటే అర్జెంట్ గా బ్యాంకు పోయి 2 లక్షల లోన్లు తెచ్చుకోండి. నేను డిసెంబర్ 9వ తారీఖు ముఖ్యమంత్రి అవుతా. కాగానే డిసెంబర్ నెలలో మీకందరికీ 2 లక్షల రూపాయలు లోన్ మాఫీ చేస్తా అని చెప్పిండు. చెప్పిండా చెప్పలేదక్క? చెప్పిండా అన్న? ఎవరికైనా అయిందా నంగనూరులో 2 లక్షల లోన్ మాఫీ అయిందా? ఇది కులం పంచాయతీ కాదు, ఇది కులం పంచాయతీ కాదు. కాంగ్రెస్ పార్టీలు అర్థం చేసుకోవాలి. కులం కోసం కొట్లాడతలేం. ఒక కులంలో ఓటేస్తే ఒక్కరు గెలవరు ఎప్పుడు కూడా. భారతీయ జనతా పార్టీ ఒక బీసీ బిడ్డను నరేంద్ర మోడీని ఈ దేశానికి ప్రధానమంత్రిని చేసింది. 2 సార్లు ప్రధానమంత్రిని చేసింది. రేపు 3వసారి కూడా బీజేపీ గెలిచిన తర్వాత ఎవరైతారు ఈ దేశానికి ప్రధానమంత్రి? ఎవరైతారమ్మా? కరోనా వచ్చింది, భర్తకు కరోనా వస్తే భార్య దగ్గరుకోలే, పక్కన ఉన్న తలపేసి ఇంకో ఇంట్లో ఉండేటువంటి పరిస్థితి. ఎవరిచ్చిరు టీకాలు? ఎవరిచ్చిరు? రూపాయి తీసుకున్నారా? చంద్రశేఖరరావు సార్ ఇచ్చిండా? ఏమన్నాడు చంద్రశేఖరరావు సారు? మా తెలంగాణలో మస్తు ఎండ కొడుతుంది, ఎండకు కరోనా మారిపోతుంది, అసలు తెలంగాణ కరోనా రానే రావన్నాడు. సార్కే కరోనా వచ్చింది. వచ్చిందా రాలేదా? కరోనాకి వీలు చుట్టాం వాళ్ళు కోపం కాదు, అందరికి వచ్చేది. ఊరు చుట్టూ కంచెలు వేసుకున్నామా? మా ఊరికి ఎవరు రావద్దని చెప్పినామా? మరి ఒక్క పైసా ఖర్చు లేకుండా మీకు ఒక్కటి టీకా ఇస్తే సరిపోతలేదని 2వసారి 3వసారి టీకాలు ఇచ్చి మనందరం సల్లంగా ఉండాలని కోరుకున్నాయని ఎవరు అక్క తీసుకోలేదా టీకాలు? ఇలా టీకాలు తీసుకున్న చేతులు ఎత్తుడి. ఎవరు ఇచ్చిరు టీకా? ఎవరు ఇచ్చిరు? 5 కిలోల బియ్యం ఫ్రీగా ఎవరిస్తున్నారు? కూలీ పడిపోతుంటే ఉపాధి హామీ కూలీ పైసల్ని 300కు పెంచింది ఎవరు? నరేంద్ర మోడీ గారు. అందుకని ఒకసారి పెద్ద మనసు చేసుకొని ఆలోచించుండు. ఈ ఎలక్షన్లకి కేసీఆర్ కు పొత్తు లేదు, ఈ ఎలక్షన్లకి హరీష్ రావు గారికి పొత్తు లేదు, రేవంత్ రెడ్డికి అసలే పొత్తు లేదు. రేవంత్ రెడ్డికి ఒకసారి వేద్దామనుకున్న రేషిర్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి మీరు నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించుని. మీ పిల్లల భవిష్యత్తు కోసం, ఈ దేశం కోసం, ఈ దేశంలో జరుగుతున్నటువంటి ఇస్లామిక్ తీవ్రవాదాన్ని అరికట్టాలంటే హిందూ మత రక్షణ జరగాలంటే ఖచ్చితంగా మీరు నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచాలని చెప్తూ 2 మాటలు చెప్పి ముగిస్తా. హోలీ పండుగ అయిందా? నంగనూరులో హోలీ ఆడిరా? అంత అయిపోయినాక డీజే పెట్టుకొని డాన్స్ చేస్తారా పిల్లలు? అట్లే హైదరాబాద్ పక్కన చెంగిచెర్ల అని ఒక ఊరు ఉంటది. ఏ ఊరు? చెంగిచెర్ల. కొంతమంది అక్క చెల్లెలు కూడా డాన్స్ చేసిరు. చేస్తే వేరే వాళ్ళు వచ్చి వాళ్ళ మీద పడి కొట్టిరు. న్యాయం అక్క? హోలీ ఆడుకోవద్దా? మనం రంగు వేసుకోవాలన్నా వద్దా? మనం పాట పెట్టుకొని డాన్స్ చేసుకోవాలన్నా వద్దా? దానికి ఇంకో అనుమతి కావాలన్నా? వాళ్ళు రోజు మైక్ పెడతలేరా? రోజుకి 5 సార్లు పెడతలేరా? మనకు ఇష్టం ఉన్నా కష్టం ఉన్నా ఇంటున్నామా లేమా? మరి మా అక్క చెల్లెళ్ళు ఒక్క పూట హోలీ ఆడుకొని మైక్ పెట్టుకుంటే మీద వారి దాడి చేసిరు. ఇగో ఇది మనం ఆలోచించాల్సినటువంటి సందర్భం. నిన్న దాకా మొన్నాక మంచిర్యాల అనే ఊర్లో, ఏ ఊర్లో? మంచిర్యాల. ఇప్పుడు ఏం మాలలు వేస్తారు? అందరూ ఏం మాలలు వేస్తారు? హనుమాన్ మాల వేసుకొని ఒక అమ్మాయి, 5వ తరగతి చదువుతున్న అమ్మాయి
హనుమాన్ మాల వేసుకొని స్కూల్కి పోయింది. స్కూల్ టీచర్ ఆమెను గేట్ కాడ నిలబెట్టి కొట్టి హనుమాన్ మాల ఇప్పదీసి ఆమె స్కూల్ యూనిఫామ్ వేసి లోపలికి తీసుకుంది. ఏమనాలి మరి హనుమంతుని భక్తులు? ఏమనాలి? అంజన భక్తులు ఏమనాలి? జై హనుమాన్ అనాలనా? జై శ్రీరామ్ అనాలనా? అందరూ పోయారు బడికాడ లొల్లి చేసి. లొల్లి చేస్తే మనోళ్ళని 30 మందిని హనుమాన్ దీక్షలో ఉన్నటువంటి వాళ్ళని 30 మందిని మంచిర్యాలలో పోలీసులు జైలుకు పంపించి. అవ నీ ఇంట్లో నువ్వు దండం పెట్టుకునే దేవునికి దండం పెట్టుకోవాలంటే కూడా ఇంకోటి పర్మిషన్ అవసరమా? అవసరమా అక్క? అవసరమా? నీ బిడ్డ ఏ బట్టలు వేసుకోవాలో ఏ దేవునికి దండం పెట్టాలో కూడా ఇంకోటి చెప్పేటువంటి పరిస్థితి వస్తుంది. అందుకని దయచేసి ఒకసారి ఆలోచించండి. ఈ దేశం బాగుండాలంటే, మన అందరం బాగుండాలంటే, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే అది జమ్మూ కాశ్మీర్ తీసుకొచ్చి భారతదేశంలో కలిపిన ముస్లిం ఆడపిల్లలకి ట్రిపుల్ తలాక్ ఇచ్చి వాళ్ళని రోడ్డు మీద వేస్తే దాన్ని రద్దు చేసిన, రామ మందిరం కట్టిన, ఆఖరికి సిద్దిపేటకి లైక్ తృప్తి దాకా రోడ్ వేసిన, కరోనా వస్తే ఫ్రీగా టీకాలు ఇచ్చిన, ముద్ర లోన్ ఇచ్చే 10 లక్షల్ని 20 లక్షలకు పెంచిన, మీరంతా సల్లంగా ఉండాలని కోరుకునేటువంటి పార్టీ పువ్వు గుర్తు పార్టీ, నరేంద్ర మోడీ గారి పార్టీ.